హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 12 రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్‌నైతే మీకు పరిచయం చేయబోతున్నాను. మరి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికైతే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటూ ఉంటాం కదా. మనం అల్లంని ఎంత తీసుకుంటామో వెల్లుల్లిపాయలను కూడా సేమ్ క్వాంటిటీ అయితే తీసేసుకోండి. అల్లము వెల్లుల్లిపాయలని నీట్గా ఒలిచి శుభ్రంగా కడిగేసేయండి. తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని దాంట్లో ఈ అల్లంని వెల్లుల్లిపాయలని వేసేసేయండి. ఇలా అల్లం వెల్లుల్లిపాయలు వేసేసి దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి తొందరగా పాడవుతుంది అనమాట. అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా 1 స్పూన్ ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి మెత్తగా మిక్స్ అయితే పట్టేసేయండి. ఇలా గనక మనం ఆయిల్ వేయడం వల్ల, పసుపు వేయడం వల్ల ఎన్ని రోజులున్నా పాడవదనమాట. ఉప్పు వేయడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది. మనము 1 మంత్ స్టోర్ చేసుకున్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. బయట అయితే 10 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఇప్పుడు పట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. ఇంకా రాబోయే సమ్మర్ కాబట్టి తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా అయితే చేసి పెట్టేసేయండి. ఎంత ఎండలు ఉన్నా కూడా మనకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఈ రోజు టిప్స్లో ఏది నచ్చిందనేది కమెంట్ చేయండి. ఇంకా సెకండ్ టిప్ చూద్దాం. మనమైతే నిమ్మకాయను వాడిన తర్వాత ఒక నిమ్మకాయ ఉప్పను వాడేసి ఇంకొక నిమ్మకాయ ఉప్పను అలానే పెట్టడం వల్ల పాడైపోతూ ఉంటుంది. లేదు అని అంటే కొద్దిగా రసం పిండేసిన తర్వాత అలానే పెట్టేస్తూ ఉంటాము. రసం పిండినదైనా అలాగే వేస్ట్ అయిపోయిన నిమ్మకాయ ఉప్పనైనా సరే దానిపైన కొద్దిగా డెటాల్ వేయండి. ఇలా నిమ్మకాయ ఉప్ప పైన డెటాల్ వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి మన ఇంట్లో బల్లులు బొద్దింకలు ఎక్కువగా ఏ ప్లేస్లో తిరుగుతుంటాయో ఆ ప్లేస్లో కనుక పెట్టేశారనుకోండి, బల్లులు బొద్దింకలు ఇంకా రమ్మన్నా రావన్నమాట. ఇలా స్టవ్ కింద, స్టవ్ గట్టు పైన, అలాగే కిటికీల్లో ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా తిరుగుతుంటాయో ఆ ప్లేస్లో పెట్టేసేయండి. ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే మనం ఎక్కడైనా ఫంక్షన్లకు కానీ పెళ్లిళ్ళకి కానీ వెళ్ళేటప్పుడు మనం ముందు రోజే పార్లర్కి వెళ్ళి మనం ఏదైనా ఫేషియల్ కానీ అలా చేయించుకుంటూ ఉంటాం కదా. అలాంటి ఫేషియల్ అవి చేయించుకోవాల్సిన పని లేకుండా, ₹1 డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె తీసుకోండి. దాంట్లో ఫెయిర్ అండ్ లవ్లీ అలాగే కొద్దిగా పసుపు వేసేసి రెండింటిని బాగా మిక్స్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రెండింటిని బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే మన ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ అయితే చాలా గ్లోగా ఉంటుంది అనమాట. మనం ఉదయం అప్లై చేసుకున్నామంటే నైట్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మనం పసుపు వేయడం వల్ల ఫేస్ అనేది బాగా నిగనిగలాడుతుంది అనమాట. అంటే ఫేస్లో గ్లో అనేది వస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. మనం గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో అలా అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం ఎక్కడికి వెళ్ళినా మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఫ్రెష్గా కనిపిస్తుంది. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి డబ్బాల్లో సోంపు కానీ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పెట్టేస్తూ ఉంటాం కదా. అది పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ దాన్ని నీట్గా కడిగేసినా కూడా ఆ స్మెల్ అయితే పోదన్నమాట. అదే స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. మనం సోంపు అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఇంకా ఏదైనా సరే స్మెల్ వచ్చేటివి ఏది పెట్టినా కూడా ఆ స్మెల్ మొత్తం పోవాలి అని అంటే ఇలా ఒక మ్యాచ్ బాక్స్ అయితే తీసుకొని అగ్గిపుల్లని అయితే వెలిగించేసేసి దాంట్లో అయితే వేసేసేయండి. వేసేసి మూత పెట్టేసేయండి. వెంటనే ఇది ఆరిపోయిన తర్వాత ఆ పొగ అంతా పట్టేసుకొని దాంట్లో ఉండే స్మెల్ మొత్తం పోతుంది అనమాట. ఇది మంచి ప్లాస్టిక్ కాబట్టి కరగదు. నార్మల్ది వాడేదైతే అలా ప్లాస్టిక్ డబ్బాలు అయితే వేయదండి. గాజు సీసాలలో అలాగే ఇలా మంచి ప్లాస్టిక్ ఉంటాయి కదండి, వాటిలో వేసేసామంటే బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోతుంది. బ్యాడ్ స్మెల్ మాత్రమే కాదండి, మనం ముందు పెట్టిన తాలూకు ఏ స్మెల్ లేకుండా నీట్ గా అయితే అవుతుందన్నమాట. తప్పకుండా ఈ టిప్ ని అయితే ట్రై చేయండి. అలాగే పచ్చడి డబ్బాల్లో జార్లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, చాలా మందికి అయితే జుట్టు ఊడిపోయి అలాగే తెల్ల జుట్టు వస్తా అలాగే చుండ్రు కూడా బాగా ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉంటుందన్నమాట. అలాంటి ఇబ్బందులన్నీ పోవాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. మనకి జుట్టు కుదుళ్ళ నుంచి మన జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఫస్ట్ అయితే స్టవ్ పైన గిన్నె పెట్టేసి కొన్ని నీళ్లు పోయండి. 1 టీ గ్లాసు 1.5 టీ గ్లాస్ అలా
తర్వాత దాంట్లో ఒక 20 నుంచి 25 లవంగాలను వేసేసి బాగా మరగనివ్వాలన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి కలర్ చేంజ్ అయితే అన్నమాట వాటరు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటర్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలానే పెట్టేసేయండి. తర్వాత చూడండి ఇలా వాటర్ అయితే చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడైతే మూత పెట్టేసి చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే దీన్ని వడగట్టేసుకుందాము. ఇలా వడగట్టేసుకొని వాటర్ని తీసుకొని ఇలా వాటర్ని తీసేసుకున్న తర్వాత ఈ వాటర్లో మనము కొద్దిగా లెమన్ జ్యూస్, కొద్దిగానే అండి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత మనం ఏ ఆయిల్ అయితే వాడతామో తలకి ఆ ఆయిల్ని కూడా వేసేసేయండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్. తర్వాత దీంట్లో ఒక 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే వేయండి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ మన హెల్త్కు చాలా మంచిది. మన ఫేస్కు కానీ హెయిర్స్ కానీ చాలా స్మూత్గా, షైనీగా, గ్లోగా తేవడానికి పనిచేస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా మనమైతే వేసేసుకొని బాగా కలిపేసేసి దీన్ని ఒక సీసాలో, గాజు సీసా ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలిస్తే అప్పుడు వాడుకోవచ్చు అనమాట. మనం ప్రతిరోజు తయారు చేసుకోకుండా దీన్ని ఇలా ఒక దాంట్లో పెట్టేసుకున్నామంటే మనం తలస్నానం చేసే ముందర ఒక గంట ముందర కనుక దీన్ని జుట్టుకి బాగా కుదుళ్ళకి, స్కాల్ప్ కు అప్లై చేసేసి మనం తర్వాత తలస్నానం చేసామనుకోండి చుండ్రు పోతుంది, అలాగే జుట్టు ఊడడం తగ్గిపోతుంది, అలాగే తెల్ల జుట్టు కూడా తొందరగా రాదు, అలాగే జుట్టు బాగా పెరుగుతుంది అనమాట. చూడండి ఈ విధంగా స్కాల్ప్ కు అప్లై చేయాలి. మెయిన్ హెయిర్స్ కి అవసరం లేదండి, స్కాల్ప్ కు మాత్రం బాగా అప్లై చేయండి. ఇలా బాగా అప్లై చేసేసి కొద్దిసేపు మసాజ్ చేసేసి తర్వాత తలస్నానం చేసామంటే జుట్టు కూడా చాలా స్మూత్ గా కనిపిస్తుంది అనమాట. చూడండి చాలా స్మూత్ గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే చలికాలం కాబట్టి ఎక్కువగా వాటర్లో చేతులు పెట్టేసినాం అనుకోండి, బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం, అలాంటప్పుడు ఇలా గోళ్ళ చుట్టూరా స్కిన్ అనేది లేచిపోయి మనకి గోళ్ళు మంట తీస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటి ప్రాబ్లం ఏది లేకుండా ఉండాలంటే గోళ్ళ చుట్టూరా ఈ విధంగా వ్యాజ్లిన్ అయితే అప్లై చేయండి. అలాగే చేతులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా నైట్ టైంలో అప్లై చేసామనుకోండి, మనం అన్నం తిని పడుకునేటప్పుడు అవి ఉదయానికే మనకి గోళ్ళ దగ్గర మంట అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఇలా ఒక 2 days చేసామంటే అసలు ఏమీ ఉండవు, చేతులు కూడా పగలకుండా ఉంటాయి. అలాగే చేతులు కూడా చాలా స్మూత్ గా, షైనీగా అవుతాయి అన్నమాట. తప్పకుండా ఈ టిప్ ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పిల్లలకి వైట్ షర్ట్లు వేస్తూ ఉంటాం కదా, యూనిఫామ్ కానీ మన ఇంట్లో వాళ్ళు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు వైట్ షర్ట్స్ వేసుకుంటూ ఉంటారు కదా. ఒక్కొక్కసారి పెన్ను పెట్టుకున్నప్పుడు కానీ, లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్తే ఇలా గీక్కొని అయితే వస్తారు. అలా వచ్చినప్పుడు మనం దాన్ని రుద్దాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అది పోగొట్టడానికి. అటువంటి ఇబ్బంది లేకుండా, అసలు అది ఎక్కడ పడిందో కూడా తెలియకుండా పోగొట్టాలి అని అంటే చిన్న చిట్కా అండి. మన ఇంట్లో డెటాల్ ఉంటుంది కదా, ఆ డెటాల్ ని ఇలా వైట్ షర్ట్ల పైన కానీ, ఇలా కర్చీఫ్ల పైన, యూనిఫామ్ల పైన పడినప్పుడు ఇలా కొద్దిగా వేసేసేయండి దానిపైన. అంతేనండి, ఇంకా అస్సలు అది చిటికెలో మాయమైపోతుంది అనమాట. చూడండి ఇలా రుద్దుతేనే వెళ్ళిపోయింది. మనము ఇంకో కక్కిన కూడా అంతేనండి, ఇలానే చెయ్యండి. అసలు అక్కడ పడిందా అనేటట్టుగా అయిపోతుంది అనమాట. చూడండి ఇలా రుద్దేసి ఇలా కొద్దిసేపు ఇలా చేత్తో పులిమినట్టుగా అన్నామంటే సరిపోతుంది అనమాట. వాటర్లో కడిగి చూపిస్తా. అసలు మనం అక్కడ పెన్ను మరకలు ఉన్నాయా అన్నట్టు కూడా తెలియదు. చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారనేది కూడా కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనమైతే సెల్ ఫోన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా. మనము కిచెన్ లో ఉన్నప్పుడు కానీ, వంట చేస్తున్నప్పుడు, తినేటప్పుడు ప్రతిసారి ఫోన్లు వచ్చినా లేదంటే ఫోన్లు చూస్తూనే ఉంటాం కదా. అలాంటప్పుడు అవి చేతులకి మనం పట్టుకొని మరకలు పడుతూ ఉంటాయి. అలా మరకలు పడినప్పుడు అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి, సెల్ ఫోన్ ఎప్పుడు నీట్ గా ఉండాలి అని అంటే ఇలా 2 days కు 3 days కు ఒక్కసారైనా కొద్దిగా పౌడర్ అయితే వేయండి. ఆ ఫోన్ పైన పౌడర్ వేసేసి ఇలా ఒక టిష్యూతో కనుక తూచేసామనుకోండి, దానిపైన మరకలు ఏమీ లేకుండా నీట్ గా పోతాయన్నమాట. అలాగే మంచి షైనింగ్ కూడా ఉంటుంది. మనం రెగ్యులర్ గా కాకుండా 3 days కి ఒకసారి లేదంటే 1 week ఒకసారి ఇలా చేసామనుకోండి, ఎటువంటి ఆయిల్ మరకలు కానీ, జిడ్డు మరకలు కానీ ఏది లేకుండా నీట్ గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుందో. అలాగే ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం. నెక్స్ట్ టిప్ ఏంటంటే, చూడండి మనమైతే నెయ్యి తెచ్చుకుంటాం కదా బయట మార్కెట్ నుంచి. మనం ఇంట్లో తయారు చేస్తాం కాబట్టి ఫ్రెష్ గా ఉంటది. ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా చాలా రోజులు బయట పెట్టినా కూడా ఫ్రెష్ గా ఉంటది. కానీ మనం బయట నుంచి తెచ్చుకున్నది అయితే మనం బయట పెట్టేసినాం అనుకోండి, 1 month కే కొద్దిగా స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. కావాలంటే గమనించండి. అలా స్మెల్ రాకుండా ఫ్రెష్ గా ఉండాలి
అని అంటే ఇలా అయితే చెయ్యండి. చూడండి, ఆ నెయ్యి డబ్బాలో ఒక చిన్న బెల్లం ముక్క వేసేసేయండి. ఇంకా నెయ్యి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్లేదు, ఫ్రెష్గా ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనం పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా నెయ్యి పాడవకుండా చాలా ఫ్రెష్గా మంచి వాసనతో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే పెరుగు కొద్దిగా మిగిలిందని ఇంకా ఎందుకు పనికిరాదని అనుకుంటుంటాం కదా. ఈ కొద్దిగా పెరుగు వల్ల మనం వెయిట్ లాస్ చాలా తొందరగా అవ్వచ్చు అనమాట. అది ఎలాగో పెరుగు వల్ల వెయిట్ లాస్ ఏంది అనుకుంటున్నారా, చెప్తానండి. ఈ పెరుగును మిక్సీ జార్లో వేసేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ లేదంటే 3/4 టేబుల్ స్పూన్ చెక్క ఉంటుంది కదా మనం బిర్యానీలో వేసేది, ఆ చెక్కను పొడి చేసేసి వేయండి. పొడి చేసి ఒక డబ్బాలో పెట్టేసుకున్నామంటే రోజు వేసుకోవచ్చు అనమాట. తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసి ఇంకా దీంట్లో తగినంత వాటర్ వేసుకొని కొద్దిగా పలచగా ఉండేటట్టు కలిపేసుకొని, కావలిస్తే టేస్ట్ కోసం ఉప్పు వేసుకొని దీన్ని బోన్ చేసిన ఒక 1/2 అవర్ తర్వాత డైలీ తాగామనుకోండి ఆఫ్టర్నూన్, వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా ఫాస్ట్గా అవుతారనమాట. మన పొట్టలో మొత్తం కొవ్వు అనేది కరిగిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే పూరీలు అయితే చేస్తూ ఉంటాం కదా. పూరీలు పొంగుతూ రావాలి, అలాగే ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండాలి, గట్టిగా కాకుండా చాలా స్మూత్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే గోధుమ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని తగినంత ఉప్పు వేసేసి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పంచదార వేసేసి ఈ మూడింటిని బాగా కలపండి. కలిపిన తర్వాత దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల పాలను అయితే వేయండి. కాంచి చల్లగా అయిన పాలని తర్వాత బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇంకా వాటర్ పోసుకుంటూ పిండిని మన చపాతీ పిండి ముద్ద మాదిరి కలిపేసేయండి. పిండి ఎప్పుడు ఎక్కువ లూజ్గా ఉండకూడదు అనమాట. ఎక్కువ లూజ్గా ఉంది అంటే ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది పూరీలు అనేది. అందుకోసమని పిండి కొద్దిగా గట్టిగానే ఉండేటట్టు కలిపేసుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి కలిపేసి తర్వాత ఇలా చపాతి రుద్దే పలక పైన వేసి ఇలా కొట్టామనుకోండి చాలా స్మూత్ గా అవుతుంది అనమాట. మనం హోటల్లో చూస్తూ ఉంటాం కదా, ఇలా బండకేసి కొడుతూ ఉంటారు. అందుకోసమని ఇలా దీనిపైన వేసి కొట్టేసామనుకోండి ఇంకా మనం వెంటనే నానబెట్టాల్సిన పని లేకుండా వెంటనే పూరీలైనా చపాతీలైనా పుల్కైనా ఏదైనా రుద్దేసుకోవచ్చు అనమాట. నానబెట్టే పని ఉండదన్నమాట. ఈ విధంగా చేశారంటే వెంటనే రుద్దేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే ఇంకా ఇలా పెట్టేసుకొని ఒక్క 2 నిమిషాలు పెట్టేసి నేనైతే ఇంకా వెంటనే పూరీలు అయితే చేసేస్తున్నాను. ఇంకా మనం పూరీలు ఫస్ట్ అన్ని రుద్దేసుకోవాలన్నమాట. మనం పూరీలను ఎక్కువ పల్చగా లేకుండా కొద్దిగా, అంటే మరీ మందం కాదండి, కొద్దిగా మందం ఉండేటట్టు రుద్దేసుకోవాలన్నమాట. ఇలా రుద్దడం వల్ల పూరీలు అనేది పొంగుతూ వస్తాయి, అలాగే మనకి ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి అన్నమాట, గట్టి పడకుండా. చూడండి, ఇంకా తర్వాత కొద్దిగా ఆయిల్లో ఉన్నా సరే ఇలా కడాయిలో పెట్టేసుకొని వేయించుకున్నాం అనుకోండి పూరీలు ఇలా పొంగుతూ వస్తాయి. చూడండి ఎంత బాగా పొంగుతూ ఉన్నాయో. ఈ విధంగా మనం కొద్దిగా పాలు పంచదార వేసి కలుపుకోవడం వల్ల పూరీలు అనేది పొంగుతూ వస్తాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఎక్కువసేపు పొంగే ఉంటాయి అన్నమాట పూరీలు, అలాగే తొందరగా గట్టి పడవు, చాలా స్మూత్ గా ఉంటాయి పూరీలు. మనం 2 వేలతో తుంచితే తునిగేలాగా వస్తాయన్నమాట. మీరు కూడా పూరీ చేసేటప్పుడు ఈ టిప్ ను ఫాలో అయ్యి చేశారనుకోండి చాలా స్మూత్ గా వస్తాయి. అలాగే పిండి కొద్దిగా గట్టిగా కలుపుకోవడం వల్ల ఆయిల్ కూడా అస్సలు పట్టదనమాట. చూడండి, అస్సలు ఆయిల్ అనేది లేదు పూరీల పైన. మనం చపాతీ కాలుస్తే ఎలా ఉంటుందో ఆ మాత్రం నూనెనే ఉందండి, అస్సలు ఆయిల్ అయితే లేదు. మనం బయట హోటల్లో తినేదైతే ఇలా పిండితో కారేటట్టుగా ఉంటుంది. అస్సలు ఆయిల్ లేని పూరీలు అనేది మీరు తినేసేయచ్చు అనమాట. ఈ విధంగా కనుక పూరీలు పిండి కలుపుకొని చేసుకున్నారంటే చాలా స్మూత్ గా కూడా ఉంటాయండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో, అలాగే డబల్ గా పొరలుగా పొంగుతూ వస్తాయన్నమాట. చూడండి ఎంత బాగా పొంగాయో. ఈ విధంగా అయితే మనం పూరీలను అయితే చేసేసుకోవచ్చు. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్. చూడండి, ఇప్పుడైతే చలికాలం కాబట్టి ప్రతి ఒక్కరికి బయటికి వెళ్ళామంటే తొందరగా, అంటే పొద్దున తెల్లవారుజామున బయటికి వెళ్ళామంటే దగ్గు జలుబులు అనేది విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది. అందుకోసమని మనకు దగ్గు జలుబు ప్రతిరోజు వస్తుంది, దానికి మందులు వాడాలంటే ఎక్కువ మందులు మెడిసిన్స్ వాడకూడదు. కాబట్టి ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన నీళ్లు పెట్టేసేయండి ఒక గిన్నెలో. తర్వాత దాంట్లో తమలపాకులను తుంచి వేయండి, అలాగే కొద్దిగా పుదీనా కూడా వేయండి, లేదు అంటే పుదీనా ప్లేస్ లో తులసాకులైనా వేయచ్చు. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపును వేసేసేయండి. తమలపాకులు అలాగే పుదీనా తులసి ఆకులు తర్వాత పసుపు వేసేసి బాగా మరగనివ్వండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా మరగాలన్నమాట. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ కావాలి. తర్వాత ఈ ఆకులు కూడా కొద్దిగా ఉడకాలన్నమాట. ఇలా బాగా ఉడికిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత వడగట్టేసుకొని దీన్ని రోజు ఉదయాన్నే మనం పుక్కిలిచ్చినామనుకోండి మనకి గొంతులో ఎటువంటి కఫం ఉన్నా దగ్గున్నా జలుబున్నా తగ్గిపోతుంది. బాగా పుక్కిలిచ్చేసేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్ అన్ని నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి.
ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.